హాయ్, వెల్కమ్ టు అనుదీప్ టెక్ ఇన్ఫో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూటీఐ పాన్ కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి అనేది ఈరోజు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. ముందుగా మనం కామన్గా అందరూ పాన్ కార్డ్ అనేది పోగొట్టుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళకి పాన్ కార్డ్ ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది. అలా ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఇన్స్టెంట్గా పాన్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ప్రొవిజర్ అయితే ఉందండి. అది సింపుల్ ప్రొవిజర్, జస్ట్ మనకి 10 రూపాయల లోపు మాత్రమే మనకు ఛార్జ్ అయితే అవుతుంది. సో అలా పాన్ కార్డ్ మనం ఇన్స్టెంట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని అయితే ఉండొచ్చు. దీనికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఏంటి అంటే పాన్ కార్డ్ నెంబర్ ఒకటి కావాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కావాలి, తర్వాత ఆధార్ నెంబర్ ఒకటి కావాలి. మనకి NSDL, UTI ఇలా 2 కంపెనీస్ పాన్ కార్డ్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క ప్రొవిజర్, ఒక్కొక్క కంపెనీ పాన్ కార్డ్ వచ్చేసి ఒక్కొక్క ప్రొవిజర్ లో ఉంటుంది. ఈ రోజు మనం UTI గురించి చెప్పుకుంటాం. రేపు వీడియోలో వచ్చేసి మనం NSDL గురించి చెప్పుకుందాం. సో ఈ రోజు UTI మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ సెర్చ్ బార్ లో UTI పాన్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. చాలు. చేసిన వెంటనే మనకి ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఫస్ట్ లింక్ మాత్రమే మనకి ఉంటుందండి. డైరెక్ట్ ఫస్ట్ లింక్ ఉంటుంది. నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ గా దాన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారో చూడండి. ఇక్కడ పాన్ నెంబర్ ఒకటి అడుగుతున్నారు, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అడుగుతున్నారు, జస్ట్ తర్వాత క్యాప్చా ఒకటి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను పాన్ నెంబర్ నాకు ఐడియా ఉంది కాబట్టి సో ఇక్కడ పాన్ నెంబర్ అనేది నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ పాన్ నెంబర్ మనం క్యాప్సూల్ లో ఇచ్చినా లేదంటే స్మాల్ లో ఇచ్చినా ఆటోమేటిక్ గా అది క్యాప్సూల్ లోకి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వీడు ఫార్మాట్ ఏమడుగుతున్నాడు, మంత్ అండ్ ఇయర్. ఓన్లీ ఈ మంత్ ఇయర్ మాత్రమే మనం ఎంటర్ చేస్తే చాలండి. సో ఇక్కడ నేను మంత్ ఎంటర్ చేస్తున్నాను, తర్వాత ఇయర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ లో క్యాప్చా అయితే మనకి షో అవుతూ ఉంటుంది. సో ఈ క్యాప్చా అనేది అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ లో సబ్మిట్ బటన్ ఉంది కదా. సో ఈ సబ్మిట్ బటన్ అనేది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనం చూడండి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇచ్చి ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా. సో ఈ ఓకే బటన్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈమెయిల్ ఐడి మాత్రమే మనకి అవసరం అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అండి. ఈమెయిల్ ఐడి లేకపోతే మనం పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అవ్వదు. అలాంటి కేసెస్లో మనం రీప్రింట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోస్లో మనం రీప్రింట్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా చెప్పుకుందాము. సో ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం చూడండి ఓటీపీ ఈజ్ సెండ్ యువర్ ఈమెయిల్. మనకి ఒక ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది జనరేట్ అయ్యి మనకి రిసీవ్ అయితే అవుతుందండి. సో ఆ ఓటీపీ ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. సో చూసారా, ఇక్కడ నాకు ఆల్రెడీ ఓటీపీ అయితే రిసీవ్ అయింది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం గమనించారా, డైరెక్ట్ పేమెంట్ గేట్వేకి మనకి రీడైరెక్ట్ అయింది పేజీ. సో ఇక్కడ మనకి ఛార్జ్ చూసుకుంటే మీరు ₹8.26 మాత్రమే మనకి ఇక్కడ ఛార్జ్ అయితే మనకు పడుతుందండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనకి ఇక్కడ నార్మల్గా జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం ఎవరి అయినా కూడా మనం ప్రొవైడ్ చేసే ఇవ్వచ్చు. లాస్ట్లో మనకి రేడియో బటన్ ఉంటుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసేసుకొని కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, QR కోడ్ అండ్ వ్యాలెట్స్. మనకి ఏదైనా వ్యాలెట్ ఏమైనా ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే QR కోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను QR అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ చూడండి ₹8.26 మాత్రమే మనకి పేమెంట్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో పేమెంట్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాము. ఇక్కడ మనకి QR కోడ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది కదా. సో దీనికి మనం స్కాన్ చేసేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఇంకొక లింక్ అనేది మనకి సెండ్ అయితే అవుతుందండి. ఇక్కడ గమనించండి, ది ఈపాన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి మనకి ఈమెయిల్ షార్ట్లో మనకి మెన్షన్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ మళ్ళీ మనం మెయిల్కి వచ్చేసిన తర్వాత మెయిల్లో మనం చెక్ చేసుకుంటే సో ఇక్కడ గమనించండి మనకి ఈమెయిల్ అయితే రిసీవ్ అయ్యింది. సో ఈ ఈమెయిల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడ జిప్ ఫైలు ఒకటి, PDF ఫైలు రెండు మనకి ఎక్కడైతే ఓపెన్ అయ్యి ఉంది. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేసేసుకొని మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మెన్షన్ చేస్తే చాలు, మనకు ఆటోమేటిక్గా మన పాన్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో దీని సాఫ్ట్ కాపీని మనం యూజ్ చేసేసుకొని మనం పాన్ కార్డ్ అనేది మన వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి ప్రొవిజర్. మీకు ఎవరికైనా కూడా పాన్ కార్డు డౌన్లోడ్, UTI పాన్కు సంబంధించిన పాన్ కార్డు మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ లింక్ అనేది యూజ్ చేసేసుకొని జస్ట్ ఒక ₹10 మనం పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎనివే ఈ వీడియో మీకు ఏదైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు. ఎనివే థ్యాంక్ యూ అండి.